జగన్ భార్య ఇప్పుడు ఆందోళనకి సిద్ధం అవ్వడం అన్నటువంటిది చాలా అంటే చట్టపరమైనటువంటి పోరాటానికి సిద్ధమైంది. సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుంటూ పెడుతున్న తప్పుడు పరువు నష్టం కలిగించే పోస్టుల మీద జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తనపై సర్క్యులేట్ అవుతున్న తప్పుడు పరువు నష్టం కలిగించే పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికలు మెటా ప్లాట్ఫామ్స్, ఎక్స్ కార్పొరేషన్, యూట్యూబ్, గూగుల్కి లీగల్ నోటీసులు పంపించారు. భారతిరెడ్డి తరపు న్యాయవాది ప్రత్యుమన్ క్రైస్త ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. తప్పుడు కథనాలతో కూడిన పోస్టులు ప్రచారం చేస్తున్న థింక్ ఆంధ్ర, M9 న్యూస్లకి సైతం నోటీసులు పంపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకు చెందినటువంటి ఐటీ సెల్ ప్రారంభించిన దుష్ప్రచారానికి బాధితులుగా మారారు. ఈ దాడి అన్ని పరిమితులను దాటి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని సాగుతుంది. యూట్యూబ్, ఫేస్బుక్ ఖాతాలు కలిగిన థింక్ ఆంధ్ర తప్పుడు పరువు నష్టం కలిగించే పోస్టులు విస్తృతంగా ప్రచురించి ప్రసారం చేస్తోంది. మిర్చి9 న్యూస్ కూడా ఇట్లాంటి కంటెంట్ని సృష్టించి విస్తృతంగా వ్యాప్తి చేస్తోంది. ఈ కంటెంట్ను భారతిరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్కి సంబంధించిన అకౌంట్లు సేకరించి వాటిని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఏడాది ఏప్రిల్లో థింక్ ఆంధ్ర ఓ తప్పుడు ఆధారరహిత కథనాన్ని సృష్టించింది. ఫేస్బుక్, యూట్యూబ్లో వీడియోను పోస్ట్ చేసింది. వైఎస్ జగన్ దంపతులపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆ తప్పుడు కథనాలు, పోస్టులను వ్యాప్తి చేస్తున్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధం సాగుతున్న దాడి. ఆ పోస్టులు నా క్లయింట్ కుటుంబ పరువుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అది పరువు నష్టం కలిగించేది తప్పుడు వార్తలు కాకుండా భారతిరెడ్డి వ్యక్తిగత గోప్యతకు సైతం హరిస్తున్నాయి. ఇది చట్ట ప్రకారం నేరం. ఈ నేపథ్యంలో మీరు పోస్ట్ చేసినటువంటి ప్రసారం చేసిన తప్పుడు కథనాలను తక్షణమే తొలగించాలి. అదే విషయానికి సంబంధించిన ఇతర పోస్టులు సైతం తొలగించాలి. భారతిరెడ్డి ఆమె కుటుంబ సభ్యులపై చేస్తున్న దుష్ప్రచారం తాలూకు తప్పుడు నిరాధార కథనాలను, పోస్టులు ప్రసారం చేస్తున్న ఆయా సామాజిక మాధ్యమాల అకౌంట్లను సైతం బ్లాక్ చేయాలి. లేని పక్షంలో భారతిరెడ్డి తీసుకునే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి. ప్రస్తుత లీగల్ నోటీసులు ప్రస్తావించిన అంశానికి సంబంధించిన ఏ విధమైన కంటెంట్ అయినా, అలాగే నా క్లయింట్ అపకీర్తి కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, ప్రచారం చేయడం, షేర్ చేయడం, వ్యాప్తి చేయడం, ఇవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి నేరాల కింద వస్తాయి. అలాగే కంటెంట్ ఇప్పటికే తొలగించినట్టు ప్రకటించాలి అంటూ లీగల్ నోటీసుల్లో ప్రద్యుమన్ చెప్పుకొచ్చారన్నమాట.